इस्माइल साई कर इस्माइल इस्माइल सामने देखिए మీరు కాఫీ తెచ్చుకున్నారా? ఇక్కడ కాదు బయట. రామాయణం, భారతం, భాగవతం ఇటువంటి ఇతిహాసాలతో పాటు మొత్తం 10 పుస్తకాలు రాయడం జరిగింది. తరువాత పరమేశ్వరుడి మీద కొన్ని భక్తి గీతాలు రాయడం జరిగింది. ఆ సమయంలో ఆ గాయకుడు మీరు అమ్మవారి మీద కూడా కొన్ని పాటలు రాయాలి అన్నారు. అప్పుడు లలితాదేవి చరిత్రను తీసుకురావటం, ప్రముఖుల ప్రసంగాలు వినటం అన్నీ జరిగి మొత్తం అమ్మవారి లలితాదేవి చరిత్ర మొత్తం 8 పాటలుగా వ్రాయటం జరిగింది. వాటిని హైదరాబాదులో ప్రముఖ గాయకుడు నేమాని పార్థసారథి గారు అద్భుతంగా గానం చేశాడు. వీడికి నృత్య రూపకంగా చేయమని చెప్పి శ్రీమతి విశాఖ ప్రకాష్ గారిని కోరారు. వారు మాకు దగ్గర బంధువు. అనేక ప్రోగ్రాములు దగ్గరుండి వారి చేత నేను చేయించడం జరిగింది. వారు అడగంగానే ఆ పాటలు నేను వెంటనే పంపించండి అన్నారు. పంపించిన తర్వాత ఆవిడకి కూడా భక్తి పెళ్ళుకి నేను తప్పకుండా చేస్తాను అన్నారు. నేను కేవలం వారిని ఒక వీడియో మాత్రమే అడిగాను. హైదరాబాద్లో 17వ తారీఖున వీడియో చేయవలసి ఉంది. కానీ ఇంతలో రామం గారు కాశీలో లలితాదేవి ఆలయానికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు అని ఆవిడకు ఆహ్వానం అందింది. లలితాదేవి ప్రథమంగా కాశీలోనే ఈ ప్రదర్శన చూడాలనుకునే ఆదేశించినట్టుగా మాకు అనిపించింది. ముందర మేము కాశీకి వెళ్ళి అక్కడ చేస్తాము అన్నారు. నేను హైదరాబాద్లో ఉండిపోయాను. ముందుగా వచ్చినట్టయితే కొంచెం ఏర్పాట్లు చేసి ఉండేవాడిని. నేను కూడా 3-4 రోజుల క్రితమే వచ్చాను. వాళ్ళు నిన్ననే వచ్చారు. అందుకని తగిన సదుపాయాలు అవి లేకపోయినా భక్తితో కూడినటువంటి కార్యక్రమం అందరూ భక్తితో సమర్పించుకోవడం జరుగుతోంది. మీరు తప్పులు ఉన్నా కూడా మిమ్మల్ని క్షమించి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్న వివరణ ఇచ్చి అప్పుడు మేము డాన్స్ స్టార్ట్ చేస్తాం. గణేష డాన్స్, గౌళ రాగం, తాడు నందించేవాళ్ళు కృతి, అభిత, వేదశ్రీ, శ్రీ అభిత, వేదశ్రీ, సాయి గాయత్రి, శ్రీ పూజిత, నా పేరు విశాఖ ప్రకాష్. ఒకరోజు ఆయన ఫోన్ చేసి శోభనాద్రి గారు పాట
దానికంటే ముందర ఒక 2 డాన్స్ పిల్లలు చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.
శివపంచాక్షరి సేమ్ బ్యాచ్ వాళ్ళు చేస్తారు. వెళ్ళిపోయారు అనుకుంటాను.
ఏమి లోపల భయం ఉందంటే గట్టిగా రావట్లేదు వాయిస్. ఇప్పుడు వినిపిస్తానా? ఇప్పుడు ఇవాళ చేసే డాన్స్ గురించి చెప్తామని. ఇందులో పాటలన్నీ కూడా కొత్త పాటలు. దీన్ని రాసిన వారు శోభరాత్రి గారు, కృష్ణనాథ కళా పరిపూర్ణ, ఆయన శోభరాత్రి గారు వచ్చారు. నమస్తే అండి. ఆయన రచించిన పాటలు శ్రీ నేమాని పార్థసారథి గారు పాడారు. వెళ్ళిన ప్రయోగం ట్రై చేశాము, ప్రాక్టీస్ అయితే క్షమించాలి. నేను అమ్మవారికి వదిలేసాను, ఆలోచించుకుంటారని. పాటలు ఏంటంటే ప్రతి ఒక్క పాట మేము డిస్ప్లే చేస్తాం. సో ఇందులో పాటలు ఒక 8 పాటలు ఉన్నాయి. కరెక్ట్గా అరగంటలో ప్రోగ్రామ్ అయిపోతుంది. రాదు, నేను చదువుతాను కానీ తెలియదు. కానీ ఇందులో చాలా బాగా పాటలు రాశారు. దానికి తగ్గట్టుగా పరిగణన చేద్దామని అనుకున్నా. ఏమైందంటే
మామూలుగా లలితా సహస్రం చదివేటప్పుడు పిక్చర్లోకి ఎవరు వస్తారు? బండాసురుడు వస్తాడు, అంటే రాక్షసుడు, విషముడు వస్తాడు అని. సరే ఇచ్చిన పాటలు కొరియోగ్రాఫ్ చేయాలంటే నేను చాలా మంది పిల్లల్ని పెట్టుకొని చేస్తున్నా. చేస్తే నువ్వు బండాసులు అవుతావంటే నేను వాళ్ళ పేరెంట్స్ అంటే మా అమ్మాయి మా అమ్మాయి రాక్షసుడు తింటున్నాడు ఇంత మొదలు పెట్టారు. ఇంకా దాంట్లో విషముడు పోచమ్మ చేయించాడు. ఇలా అంటే అమ్మ ఏంటి ఇలా అడుగుతున్నారు అన్నది అప్పుడు మళ్ళీ 2 రోజులు పట్టించాను. ఇలా కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ కూర్చుని మళ్ళీ పాటలన్నీ విన్నాను. విన్న తర్వాత నేను ఎలా తీసుకున్నాను అందుకే ఇప్పుడు నేను మడి చేస్తూనే వచ్చేసాను అన్నమాట. ఒక భక్తిదారులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే అమ్మవారి గురించి తన మనసులో ఒక మనిషి, మనలో మనుషులే, మనిషి అనే వాళ్ళకి అసలు ఎలా అందింది అనేది ఈయన చాలా బాగా రాశారు. అసలు పాటలు ఒక్కొక్కటి వింటుంటే అసలు అదృశ్య అంటే ఏంటి, అసలు ఎందుకు ఆయనకు ఆ పేరు పెట్టారు, హైబ్రిడ్ అంటే ఏంటి. హైబ్రిడ్ అంటే మామూలుగా నేను కూడా మా పిల్లలకి హైబ్రిడ్ అంటే ఎప్పుడైనా హార్స్ మోహన్ కనిపించిన హ్యూమన్ ఉంటే నేను మా పిల్లలకి చెప్తూ ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఫస్ట్ ఏమో ఆలపించదా అని అమ్మవారు ఈ సకల రూపాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత యంత్ర రూపం, యంత్రం అంటే శ్రీచక్రం, తర్వాత మంత్రం, మంత్రం అంటే అందరికీ చెప్పేవాళ్ళకి. సంగీతం, ఇతని పేరు రోహిత్, నాకు అసిస్టెంట్గా రమ్మని చెప్పారు, ఆయన కూడా వచ్చారు. సో మధ్య మధ్యలో అందిస్తూ ఉన్నాడు. ఇదేమో యంత్ర రూపం అన్నమాట. అండ్ తర్వాత ఈ పాటలో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఉంటాం అన్నమాట. మధ్య మధ్యలో మీరు ఎక్కడైనా మిస్ అయితే మీరు పాట వింటూ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక్కడ హైడ్స్లో ఉన్నారు, అగస్ట్లో వారు ఉన్నారు, తర్వాత ఎదురు ఉంటుంది. సో ప్రతి ఒక్క పాటలో ఎన్ని పాటలు ఉన్నాయో ఇవి పాటలు వెళ్ళాము. అంటే గాయత్రి సావిత్రి అని ముద్ర వస్తుంది. వేదాలలో గాయత్రి సావిత్రి అన్నది, వేదాలలో గాయత్రి సావిత్రి అంటే మనకి విద్య. పోచమ్మ ఎల్లమ్మ అనే వాళ్ళు గ్రామ దేవతలు వాళ్ళు, కానీ ఎందుకు ఉన్నారు వాళ్ళు? వాళ్ళందరూ మన మనుషులు, మన పిల్లలంటే మన ఒక్కడమే కాదు, ఎన్నో కోట్ల లివింగ్ రిలేషన్స్ ఉన్నాయి, మనతో పాటు జీవిస్తున్నాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాయా లేదా, వాటికి తిండి సరిగా అందుతుందా లేదా, ప్రకృతి అంతా మంచిగా ఉంటుంది, అవన్నీ గ్రామాల్లో చూసుకోవడానికి అమ్మవారు నియమించదు. అవి మొత్తం చూసుకోవాలి, కానీ అసిస్టెన్స్ పెడుతూ ఉంటుంది అన్నమాట. అలాగా మనకి రాజశ్యామల అమ్మవారు మీకు తెలుసు, ఆవిడేమో హోమ్ మినిస్టర్ కదా, మన వారాహి అమ్మవారు ఏమో డిఫెన్స్ మినిస్టర్ కదా. మిగతావన్నీ డిసిప్లినరీగా ఉందా లేదా తీసుకోవడానికి ఆయన నియమిస్తున్న అమ్మవారు. అలాగే ఈ తలుపులమ్మ ఆవిడ శక్తి ఇస్తుంది, అంటే మీరు ఎవరిని వారికి పిల్లలు మంచిగా జీవిస్తున్నారు అని వాళ్ళకి కావాల్సిన శక్తి పోషణ అంతా కూడా ఈ తలుపులమ్మ ఇస్తుంటారు. ఇంకొకటి మొత్తం పరివారం ఇక్కడ ఉన్నారు, లలితా అమ్మవారి పరివారం. ఈ పరివారంలో మొత్తం కూడా మనకందరూ ఆడవాళ్ళని ఉంటారని చెప్తారు. ఇక్కడ నేను తర్వాత ఇది పాస్ అవుట్ చేస్తానండి. మొత్తం 33,000 కోట్ల దేవతలందరూ ఇందులో ఉన్నారు, కానీ అందరూ ఆడవాళ్ళు. అందరికీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా ఆడవాళ్ళని ఇంట్లో పెట్టారు అన్నమాట. అండ్ ఇక్కడ వినాయకుడు, లక్ష్మీ దేవతలు అందరూ కూడా ఉన్నారు. ఇది మెయిన్గా. ఇప్పుడు మా ఫస్ట్ సాంగ్లో ఏమైనా సరే శక్తి లేదు నాకు అన్నట్టు, శక్తి లేదని అంటాం, అవునా? అలాగే ఇంకా చాలా మనకి ఇంకా కొన్ని ఎక్కువ మనం యూజ్ చేసేది, ఎక్కువ మన జీవితాన్ని యూజ్ చేసేదంతా కూడా స్త్రీ మీదనే మెయిన్గా. సో ఫస్ట్ సాంగ్లో ఆలపించగా నీ నామ జపించగా నీ మంత్ర రూపం శివ కామేశ్వర అని. ఆ దగ్గర శివ కామేశ్వర ఎవరు శృంగ అలా ఉంటుందన్నమాట. వేదములలో ఆవిడ సావిత్రి గాయత్రి, అంటే మనకి ముందు జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానానికి తగ్గట్టుగా శక్తి రావాలి. శక్తి ఎలా వస్తుంది? మనం దాన్ని చాలా పోషణ చెందాలి వాళ్ళకి. సో ఆ వేదం అంటే ఏమో తలుపులమ్మ, గ్రామాలలో పోచమ్మ ఎల్లమ్మ అని రాశారు. ఆ తర్వాత తలుపులమ్మ వెళ్ళి గ్రామాలు ప్రాణులకు శక్తినిచ్చు ధామం
ఉన్నది. నేను తప్ప ఎవరు పరమేశ్వరుడు తపస్సుని కదిలించలేదమ్మా, నువ్వెందుకు అవస్థ పడుతున్నావు, నేను ఒక్కసారి ఇలా వేస్తే మన రహస్య సినిమాలో పాట ఉంది కదా, కోళ్ళని ఏరియన పరమేశ్వరుడు పూజ చేయాలని అంటారు కదా. అలాగా ఆయన ఈగోని భస్మం చేసినందుకు అందులో నుంచి ఎవరు వచ్చారని ఈగో భస్మమైంది. ఆ భస్మంలో నుంచి మిగిలించి ఆయన వేరే రూపం వచ్చేసింది, ఈ పొగలో ఉండిపోయి అందులో నుంచి బండాసురుడు నుంచి వచ్చాడు. సో బండాసురుడు. ఇంకా నెక్స్ట్ విషంగుడు, విషుప్రుడు, శుక్రాచార్యులు గారు. ఆయన ఎవరు అసలు అందరికీ తెలుసు. శుక్రాచార్యులు గారు అంటే దాంట్లో మళ్ళీ ఆవి ఇస్తాం, మధ్యలో మళ్ళీ ఎవరు వస్తూ ఉంటారు, లేదా రాకపోతే వేడి పిలుస్తూ ఉంటాం. అక్కడ మెసేజ్ ఏమో వచ్చిందా, మన లలితా శాస్త్రం చదువుకుంటాం, మనం మెసేజ్ చూస్తూ ఉంటాం, వాట్సాప్ స్క్రాల్ చేస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా విషపురులకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. అలాగే విషాంగుడు, విషపురుడు మండాసురుడు కలిసి విషాంగుడు అంటే వాళ్ళకి లెవెల్ ఒక హంగు, ఒక లెవెల్లో మేమే చదువుతున్నాం. వీళ్ళు 4 సార్లు అయితే నేను వాళ్ళు 10 సార్లు చదువుతాను. ఏం చదువుతాం, 10 సార్లు అందరం చదువుతాం, కానీ ఏం చదువుతాం, రోజు తింటున్నాం, ఏం తింటున్నాం. సో ఆ హంగు మనం ఏం వేసుకొచ్చాం, వాళ్ళు ఏం వేసుకొచ్చారు, వీళ్ళు ఏం తెచ్చారు, ఏం ఇచ్చారు, ఇవన్నీ కూడా హంగులే. మనం ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా హంగులే. ఇవన్నీ ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు మనం సరైన పారాయణం చేసినట్టు అన్నమాట. అప్పటి వరకు కూడాను అది మన దగ్గరికి రాలేదు. ఇది మన ప్రసాదం ఎలా వచ్చింది అంటే ఇది నా ప్రకారం ఏంటంటే ఇది స్టోరీ కాదు, నాకు అనిపించింది ఇలాగా. అందుకని ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, బట్ ఇంతవరకు అయితే నాకు ఇలా అనిపించింది ఈయన రాసిన ప్రకారం. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్కటి మంచి మంచి గుర్తులుగా మనకి పాటలు నేర్పించినాయి. అండ్ అమ్మవారిని కరెక్ట్గా మనం చదువుకుంటూ వెళ్ళి చూస్తే అసలు ఎంత బాగుందో మనకి. అది ఎక్కడ లేని ఆ టైంలో చదివేటప్పుడు మంచి మంచి గుమ్మలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే అవునా ఇలా ఉందా అని మనకి కళ్ళారా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అంత చిత్తశుద్ధితో చేస్తామో, ఆ చిత్తశుద్ధి ఎప్పుడు వస్తుంది మనకి, జ్ఞానం వచ్చినప్పుడు. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది, అగత్స్యుల వారు మనకి తెచ్చారు. అగత్స్య అంటే ఏంటి, గతాన్ని కర్మని మనం అనుభవించిన తర్వాత ఎప్పుడైతే అది గతిస్తుందో అప్పుడు హయగ్రీవుడు. హయగ్రీవుడు అంటే ప్రాణశక్తి. అప్పుడు ఆయన గత వెళ్ళిపోయింది కాబట్టి ప్రాణం నీట్గా వెళ్ళిపోతుంది, ఇంకేం ఆలోచన లేకుండా ఊపిరితిత్తి నుంచి పైనుంచి కింద వరకు మనం చదివేటప్పుడు చాలా బాగా ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. అది హయగ్రీవుడు అది. అది అగత్స్యుడు వెళ్ళిపోయినప్పుడే అగత్స్యుడు తప్ప ఫలమే అమ్మవారు. అంటే ఎప్పుడైతే మన కర్మలన్నీ నశిస్తాయో అప్పుడు మనకు యోగం వచ్చింది. లలితా సహస్ర నామాలు చదివే, రహస్య నామాలు చదివే యోగం వచ్చింది. అందుకే అగత్స్యుడు వారు కూడా చాలా తపస్సు చేసి ఎన్నో తీసుకున్నారు ఆయన దగ్గర నుంచి. ఈ రహస్య నామాలు మటుకు ఎంతో వేడినా కూడా అమ్మవారు ఎప్పుడో తప్పించి ఆయనకి ఇవ్వలేదు. అంటే గత్స్య అగత్స్య ఎప్పుడైతే మన కర్మలన్నీ ఫలించి సరే ఇప్పటి వరకు ఆవిడ ఫీల్ అయింది బాగా, సరే ఇద్దాన్ని అని అప్పుడు హైదరాబాద్కి సాయం చేస్తుంది. అంటే మన జ్ఞాన శక్తి మనం ఊపిరి రోజు మనకు తెలియకుండా ఊపిరి పీలుస్తున్నాం, కానీ అది ఎక్కడి వరకు వెళ్తుందని మనం ఆలోచించి చూస్తే ప్రతి ఒక్క ఊపిరి ప్రతి ఒక్క నామం అవుతూ ఉంటుంది అన్నమాట. అలా అప్పుడు వీళ్ళందరినీ తొలగించిన తర్వాత వాళ్ళందరూ జయ హో మాత అని అమ్మవారిని చాలా బాగా పొగిడి అప్పుడు అమ్మవారు వచ్చింది కాబట్టి లలితా సహస్ర పారాయణం బుద్ధిగా కూర్చొని చేసి తర్వాత అమ్మవారు ఎంత బాగుందో, అమ్మవారు కళ్ళు ఎంత బాగుందో, అమ్మవారి చెవులకి ఏం పెట్టుకుంది అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం చూద్దాం. పాదాలు ఎంత బాగున్నాయో అలా వర్ణించాలన్నమాట. చాలా బాగా రాశారు, పాడినది కూడా చాలా బాగా పాడారు. అసలు రాక్షసుల గురించి కూడా చాలా బాగా మంచిగా వాళ్ళు తొలగించారు. సో మేము ఈ పిల్లల్ని పెట్టుకుని ఒక చిన్న ట్రై చేసాం అన్నమాట. తర్వాత లాస్ట్లో అమ్మవారు హారతి, ఎందుకంటే అమ్మవారికి వచ్చిన తర్వాత ఇలానే ఈ ఫస్ట్ సాంగ్ అయిన తర్వాత మంత్రరూపిణి గురించి ఆయన పాట రాశారు. మంత్రాత్మికలు కూడా చాలా బాగున్నాయి, పాట కనెక్ట్ అయితే ఆ తర్వాత ఈ మంత్రాలని చదువుకుంటూ తెలుసుకొని చదివేటప్పుడు వీళ్ళందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మవారి మంత్రాలు జపం చేస్తూ ఉంటుంది. జపం చేస్తుంటే ఒక్కొక్కరిని నేను ఎలా తీసుకున్నానంటే ఒక పంచేంద్రియాలాగా వీళ్ళని యూజ్ చేశాను. ఒక భక్తురాలు అక్కడ కూర్చొని చేసేటప్పుడు విషపురుడు ఎలా వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. అప్పుడు ఆవిడ చదవలేకపోతుంది. ఆ తర్వాత ఆవిడ పడిపోయి అక్కడి నుంచి అమ్మ నువ్వు ఎక్కడున్నావు, అసలు నాకు ఇంకా బుద్ధి రాకుండా చేస్తున్నావు,
ఎప్పుడో కనిపించి నన్ను సరిగా నీ గురించి నేను స్థుతించేటట్టు చెయ్యి అని అమ్మవారిని అడగడం. అప్పుడు ఇంకా అమ్మవారు బయలుదేరుతుంది. లోపల ఉన్న విషయం పదండి, తను ఎవరో అక్కడ చాలా బాధపడుతుంది, తను నిజంగానే నా గురించి తెలుసుకోవాలని, అయితే పదండి అందరూ పదండి కదిలి పదండి అని ఆవిడ ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ వేసుకుంటా వెళ్తుంది. ఎవరిని? ఆవిడ నుంచి వచ్చే రాజేష్ శ్యామల, తర్వాత వారాహి అమ్మవారు, బాలాత్రిపుర సుందరి. అక్కడ కూడా మేము రకరకాల ఆయుధాలన్నీ యూజ్ చేసాము. తర్వాత వీళ్ళు దైత్యులందరూ ఎలా వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు, అప్పుడు వినాయకుడు వచ్చి వాళ్ళని ఎలాగా ఆ యంత్రాలు వాళ్ళు యూజ్ చేసే యంత్రాలన్నీ కూడా, యంత్రాలు అంటే మామూలుగా ఇప్పుడు దాంతో షూట్ చేసేయడం, బాణాలు వేసేయడం, కత్తి పెట్టి కొట్టడం, అసలు అది కాదు. మంత్రాలు అంటేనే యంత్రాలు. సో మనం ఇప్పుడు సైడ్ యూజ్ చేస్తున్నాము, దాంట్లో ఏం చేస్తాం, కంప్యూటర్లో యూజ్ చేస్తాం. ఏదైనా మనకి సాఫ్ట్వేర్ కావాలంటే ఒక పాస్వర్డ్ యూజ్ చేస్తాం. పాస్వర్డ్ అంటే కోడ్, అంటే అదేమి కాదు, అది మంత్రం. యంత్రం అంటే సాఫ్ట్వేర్, ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అప్పుడే ఓపెన్ అవుతుంది. సో ఆ యంత్రాన్ని మనం వీళ్ళు కూడా యూజ్ చేస్తారు. దైత్యులు అంటే ఎవరు ఏం చేస్తున్నారు, వీళ్ళు వచ్చారా లేదా, రండి అని వాళ్ళని కూర్చోబెట్టారు. మనకి చదువుతూ ఉంటాం విష్ణు సహస్రంలో మనకి ఏది వచ్చాలి, కానీ మనం చేసే పనులన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం నేను ట్రై చేస్తాను ఇలా డాన్స్ ప్రోగ్రాంలో చేయడానికి. ఎక్కడైనా ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. థ్యాంక్ యూ అండి. హోమం చేయండి, ఆయుధాలన్నీ అందులో వేస్తే నీకు అమ్మవారు వస్తుంది. ఆంధ్ర శివ కామేశ్వరి అంటే కామేశ్వరి లలిత, లలితా కామేశ్వరి వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది మంత్రాలతో యంత్రాలతో. దాని తర్వాత నిత్య యవ్వన అమ్మవారు ఇంత ఫైటింగ్ చేస్తే ఏమైనా కూడాను నెక్స్ట్ సాంగ్ నిత్య యవ్వన మాంగళ్య మంగళ అంటే ఎప్పుడు మంగళకరంగా, ఎప్పుడు అమ్మవారు నిత్య నూతనంగా యవ్వనంగా ఉంటుందని మన. అలాగే కూర్చొని ఆ డివోటీ చదువుతూ ఉంటుంది లలితా సహస్రం. అప్పుడు సడన్ గా స్ఫూరిస్తుంది అనమాట. ఏంటంటే చంపక శోక పున్నాగ అంటే చంపకం పూలు అంటే నీకు తెలుసు, తెలుసు. అలాగా ఆ పూలన్నీ కూడా కలిస్తే వచ్చే మంచి వాసనే. అంటే రకరకాలుగా అమ్మవారి సహస్రనామం కలిగేటప్పుడు రకరకాల పేర్లు, అమ్మవారి నామాలు నామాలు వస్తాయి. అవన్నీ కూడా చాలా బాగుంటాయి సార్. దాని గురించి రూపం గురించి కూడా వర్ణిస్తారు. తర్వాత శ్రీమొలక మహిళ వాసిని వస్తుంది. ఆ పాట తర్వాత రోహిత్ వీడు డ్యూయల్ రోల్, వీడు అన్నింటిలో ఉంటాడు. వాడిని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత కృతి బాలాత్రిపుర సుందరి, రాజేష్ శ్యామల, వేదశ్రీ, వారాహి అమ్మవారు, శివుడుగా తను అలిగా, లలితా మాతగా, శ్రీ అండ్ నేను భక్తురాలు అనమాట. నేను బండాసులు, నేను భక్తురాలు అన్ని నేను అనమాట. వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళకి ఆ విసుగు వారి ఆశీర్వచనం వచ్చి హైబ్రిడ్ వారు ఆశీర్వచనంతో వాళ్ళు కూడా లలితా సంవత్సరం అంటే లలిత అమ్మవారు అంటే ఎవరు, ఏంటి దాని గురించి అనేది వాళ్ళు కూడా తెలియాలని ఈ ప్రయత్నం ఆయన శోభనాద్రి గారు రాశారు. చాలా బాగా రాశారండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ పాటలు రాసి వాళ్ళు పాడినందుకు మాకు గురువు గారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు యాక్చువల్లీ నేనైతే అదే అంటాను. నాకు ఇన్విటేషన్ రావడానికి స్వయంగా లలిత అమ్మవారు ఇచ్చారు. అండ్ ఇవాళ పక్షదర్శనం అయినప్పుడు కూడా అసలు ఆయన దండ వేసి ఆశీర్వదించారు. నాకు ఆశ్చర్యం వేసి నేను చూసి దండం పెట్టారు. ఆయన ఇట్లా ఉన్నారు అంటే మీరు చేసే ప్రాజెక్ట్ మరి ఎంతవరకు దండం పెట్టాను. శోభనాద్రి గారు ఒక్కసారి సార్ ధన్యవాదాలండి. నేను రాసిన దాన్ని కాశీ అని చెప్పి సేపు చెప్పాడు. పాటలు విందాం, నాట్యం.
పోచమ్మయల్లమ్మ కల్పులమ్మల వంటి నామములు ప్రాణులకు శక్తినిచ్చు నామములు కల్పులమ్మల వంటి నామములు ప్రాణులకు శక్తినిచ్చు నామములు ఈశ్వరుడు ఆకారము కామేశ్వరి ఆకారము ఈశ్వరుడు ఆకారము కామేశ్వరి ఆకారము భాషలోని అకార హకార సంయోగమే వామయము భాషలోని అకార హకార సంయోగమే వామయము
శక్తి చక్రముల యంత్ర రూపమే శ్రీచక్రం 4 శివ 5 శక్తి చక్రముల యంత్ర రూపమే శ్రీచక్రం మూల మంత్రాధికార లలితా నీ నామరూపాలు లావణ్యం నీ దివ్య చరణాలు శరణ్యం మూల మంత్రాధికార
కరుణాపూరపూరితా రజతాచల శృంగాగ్రమధ్యస్థా అవ్యాజ కరుణాపూరపూరితా దర్శనమీయమమ్మా లలితా మాతా లలితా మాతా రజతాచల శృంగాగ్రమధ్యస్థా అవ్యాజ కరుణాపూరపూరితా దర్శనమీయమమ్మా లలితా మాతా లలితా మాతా మన్మథమస్తము భండాసురుడయ్యే విశుక్ర విషంగులు తోడయ్యే మన్మథమస్తము భండాసురుడయ్యే విశుక్ర విషంగులు తోడయ్యే నీలోకాలను నిర్వీర్యం చేసిన అరవై వేల ఏండ్లు పాలించిన నీలోకాలను నిర్వీర్యం చేసినమ్మా అరవై వేల ఏండ్లు పాలించినమ్మా పరశము ప్రాణుల ప్రార్థనతో మహాయాగం సంకల్పించి కటాక్షించే పరశము ప్రాణుల ప్రార్థనతో మహాయాగం సంకల్పించి కటాక్షించే పూర్ణమనేత్రం చిదగ్నిని నగిర్చే లలితా కామేశ్వరి అవతరించే పూర్ణమనేత్రం చిదగ్నిని నగిర్చే లలితా కామేశ్వరి అవతరించే ముల్లోకాలకు జపసత్వములిచ్చి శ్రీమన్నగర రాజధాని నిర్మించే ముల్లోకాలకు జపసత్వములిచ్చి శ్రీమన్నగర రాజధాని నిర్మించే మహామహిళా సైన్యములు సృజించే దైత్యవధకై శ్రీ మహారాజ్ఞి అయ్యే మహామహిళా సైన్యములు సృజించే దైత్యవధకై శ్రీ మహారాజ్ఞి అయ్యే రజతాచల శృంగాగ్రమధ్యస్థా అవ్యాజ కరుణాపూరపూరితా దర్శనమీయమమ్మా లలితా మాతా లలితా మాతా
రాజరాజార్చిత పదసరుజా జయ హో మాతా జయ హో మాతా వేదములే రథచక్రాంత పురుషార్థములే నీ అశ్వాలుగా రథచక్రాలుగా పురుషార్థములే నీ అశ్వాలుగా చక్రాలను అధిరోహించా అన్నాసురమరకై కదిలావు చక్రాలను అధిరోహించా అన్నాసురమరకై కదిలావు మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించావు భీకరయుద్ధంలో అసురవధతో జయకేతనం ఎగురవేశావు లోకాలను అనుగ్రహించావు మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించావు భీకరయుద్ధంలో అసురవధతో జయకేతనం ఎగురవేశావు లోకాలను అనుగ్రహించావు రాక్షసరాజుల సంహారిణి సమస్త విశ్వానికి మహారాగిణి రాక్షసరాజుల సంహారిణి సమస్త విశ్వానికి మహారాగిణి అష్టదిక్పాలకులు త్రిమూర్తులకు ఈశ్వరిని రాజరాజేశ్వరిని అష్టదిక్పాలకులు త్రిమూర్తులకు ఈశ్వరిని రాజరాజేశ్వరిని నిత్య యౌవన మాంగళ్యం రాజరాజార్చిత పదసరోజా జయ హో మాతా జయ హో మాతా జయ హో చంపకా అశోక పున్నాగా చంపకా అశోక పున్నాగా సౌగంధిక రసకచారీ రూప లావణ్యం మాకు పారాయణం చంపకా అశోక పున్నాగా సౌగంధిక రసకచారీ రూప లావణ్యం మాకు పారాయణం పారాయణం నీ సూర్యుడు ఒక్కడే ఉదయించు సమయాన విరజిమ్మే అరుణము అమ్మవేని సహజ వర్ణము వేయి సూర్యుడు ఒక్కడే ఉదయించు సమయాన విరజిమ్మే అరుణము అమ్మవేని సహజ వర్ణము అమ్మవేని సహజ వర్ణము అష్టమి నాటి చంద్రుని వలె అథ చంద్రాకారంగా నుదుటన కస్తూరి తిలకం చంపక పున్నానాది పూలతో అలరిన సహజ సంభ్రమాలకు అష్టమి నాటి చంద్రుని వలె
పంచసింహాసనములు పద్మరాగమణ్య కిరీటం పాశం అంకుశం ఇక్షుకూలమానాలు నీరాలు చేతులు ఆయుధాలు పంచసింహాసనములు పద్మరాగమణుల కిరీటం పద్మరాగమణుల కిరీటం నీరములను పోలిన కాంతోయి కాడిని పూల కాటంకయుగం పగడము వజ్రము ముత్యము మెరుపులతో నవచంపక నాసికం నీరములను పోలిన కందోని కాడిని పూల కాటంక యుగడం పగడము వజ్రము ముత్యము మెరుపులతో నవచంపక నాసికం నవచంపక తారాకాంతి తిరస్కారీ నాసాహరణ భాసురీ తారాకాంతి తిరస్కారీ నాసాహరణ భాసురీ నీరు మహాలావణ్య సేవకి నీరు కీర్తించడమే పరమావధే నీరు కీర్తించడమే పరమావధి ధవల కాంతితో పల్వరస ఒక్కన పరిమళాలత ధవల కాంతితో పల్వరస ఒక్కన పరిమళాలత మాధవకూటము నీ దివ్యవదనం మాధవకూటము నీ దివ్యవదనం మధురమైన అమృతమాకులు పూర్ణ చరణి నరహాసాలు పూర్ణ చరణి నరహాసాలు ప్రాణ జీవనధార నీ వక్షం నీ ఊరు శివునికి దర్శనీయం ప్రాణ జీవనధార నీ వక్షం నీ ఊరు శివునికి దర్శనీయం నీ సన్నని నాసుకునడు నువ్వన సవ్వడి చేయు తొలగు నువ్వన సవ్వడి చేయు మురలు మాణిక్యమణిద్వయం నీవు కాళ్ళు ఆది కూర్మముపురం నీ కాళ్ళు మాణిక్యమణిద్వయం నీవు కాళ్ళు ఆది కూర్మముపురం నీ కాళ్ళు మణిమంజీరాలతో పాదాలు చంద్రకాంతిని పోలు నఖములు చంద్రకాంతిని పోలు నఖములు
భక్తులకు విజ్ఞప్తి, నృత్య ప్రదర్శన చేస్తారు. ఆయన గురించి భాగవత కుటుంబానికి చెందిన గురువు నాచ గురువులు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గెస్ట్ ప్యాకేజ్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్గా పనిచేశారు. అనేక సేవలు అందించారు. 40 సంవత్సరాలుగా 6000 మంది శిష్యులను తయారు చేశారు. ఇటు మహత్తర గొప్ప సదావకాశమును కలిగించినందుకు శ్రీ 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 బ్రహ్మశ్రీ రమణ్ గారికి కృతజ్ఞతలు.
మన చిరు సత్కారం చేసుకుందాం. అంతకంటే ముందు పవిత్రమైనటువంటి ఈ స్థలాన్ని మనకి అనుగ్రహించినటువంటి జరిగినటువంటి స్థలం ఇది. మొదట్లో రామన్ గారు చెప్పారు. ఇక్కడికి వచ్చి ఈ లలితా గీతాలకి నృత్య రూపకంగా మార్చినటువంటి శ్రీమతి విశాఖ ప్రకాష్ గారిని కాశీవాసి అయి శ్రీచక్రోపాసకురాలైనటువంటి లలిత గారి చేత సన్మానం చేయించటం మనందరికీ ఆనందదాయకం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాత్ర పోషించినటువంటి చిరంజీవి పూజితకు చిరు కానుక. అందరికీ ఒకటే రకం బహుమతులు ఉన్నాయి, కానీ ఓపెన్ చేసి పిల్లలు తీసుకెళ్ళలేరు హైదరాబాద్ అని ఆలోచిస్తున్నారు. ప్యాకింగ్ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. వారుగా వేసినటువంటి గోరగంటి బ్రహ్మరాంబ చిరంజీవి రోహిత్ హైదరాబాద్ నుంచి పిల్లలందరినీ తీసుకొని వారి తల్లిదండ్రులతో సహా మేకప్ మ్యాన్ కూడా తీసుకొని ఎంతో శ్రమ కోర్చి ఇక్కడ నృత్య ప్రదర్శన ఇచ్చినటువంటి శ్రీమతి విశాఖ ప్రకాష్ గారికి వారి బృందానికి మనందరి తరఫున మీ హర్షధ్వానాల మధ్య కృతజ్ఞతలు. సదస్సుల వల్లే, మీ అందరి వల్లే ఈ రోజున సభ ఈ విధంగా జయప్రదం జరిగినది. మీ అందరికీ శిరస్సు వంచిన ప్రణామం సమర్పించారు. మీ రచన యొక్క అక్షర మాల అద్భుతంగా ఉంది. ఇందులో పాటలు రచించిన వారు గురువు గారు విశ్వనాథ శోభనాథ్ని. ఎంత బాగుందండి అక్కడ విశ్వనాథుడు బ్యాలెన్స్ ఉంది. విశ్వనాథ శోభనాథ్ని ఎంత బాగుందండి పేరు, చాలా అద్భుతంగా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ అందించినందుకు గౌరవనీయులు గురుతుల్యులు శ్రీ 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 రామన్ గారికి మరియు ఈ భవనం చేస్తున్న అదృష్టమో ఏమో ఈ పిల్లల యొక్క పదఘటనంతో పునీతులైనారు వాళ్ళందరూ కూడా. ఈ ఆశ్రమం చాలా ఎన్నో సంవత్సరాలుగా గొప్ప విశేషంగా పేరు ప్రఖ్యాతులు పొంది ఎంతోమందికి ఆశ్రయాన్ని కల్పించినటువంటి యొక్క ఈ ప్రేరణతో శ్రీమతి విశాఖ పేరు విశాఖ పేరు నక్షత్రం హస్బెండ్ ప్రకాష్ విశాఖ ప్రకాశమైపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడికి చాలా సంతోషంగా ఆనందంగా మనందరం కూడా తిలకించాం. అందులో పాటు చంద్రుల్లో నూలుకోగులా అన్నట్టుగా నన్ను కూడా నాట్యం చేయమని చెప్పి ప్రేరేపించారు వారు. అలాగే మా బావగారు బియ్యంకూరు గారు మా రెండో అమ్మాయిని ఇచ్చాము, శ్రీమతమూర్తి గారికి, వాళ్ళ అబ్బాయికి రెండో అబ్బాయికి మా రెండో అమ్మాయిని ఇచ్చాం. సో వారి యొక్క స్ఫూర్తితోటి రామన్ గారి స్ఫూర్తితోటి నేను కూడా ఏదో చిన్న చిన్న బుడిబుడి అడుగు తప్పటి అడుగులు వేశాను. వారు చేయడానికి నేను చేయడానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి చాలా యాక్టివ్గా చక్కగా చేశారు. అందులో అన్ని పాత్రలని సమకూలంగా సమతుల్యంగా తూకంగా చక్కగా చేసినటువంటి విశాఖ గారు నృత్యీకరణ గావించడం చాలా గొప్ప విశేషం.
అందులో రచన వర్ణన ఆ అమ్మవారి గురించి చాలా విశేషంగా వివరించారు గురువు గారు శోభనాథ్ గారు. చాలా గొప్ప విశేషం ఉంది, చాలా సెలవు. మీ అందరూ తిలకించినందుకు విని చిన్న కార్యక్రమం నేను చెప్పగా మీరందరూ ఆసీనులై మీ స్థానాల్లో కూర్చుని మరి నా నాట్యాన్ని కూడా తిలకించి మీరు ఆనందించారని నేను అనుకుంటూ భావిస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పతనాలంతా కూడా మన లలిత అమ్మవారు ఏం చేసినట్టు లలిత అమ్మవారికి పూజగా నాట్య పూజగా సమర్పణ సాధించుకుంటూ అమ్మవారి యొక్క మీరు ఉత్సవాలు కుంభాభిషేకం చేస్తున్నారని నేను మెసేజ్ పెట్టారు కాబట్టి అందులో మా పిల్లలతోటి వచ్చి మేము నృత్య ప్రదర్శన చేస్తాం, అవకాశం కొంచెం కల్పించగలరా అన్నారు. అమ్మ నేను చాలా కార్యక్రమం అంతా పెట్టాను, చాలా 3 రోజులు పెట్టి పెట్టాను, వీళ్ళందరూ కూడా వయోవృద్ధులు, కానీ సమయం కుదురుతుందో లేదో అని చెప్పి నేను అన్నాను. మీరు ఒక్కసారి మీరు ఏమైనా టికెట్ చేయించుకున్నారా అని అడిగారు. అప్పటికి ఏం టికెట్ లేదు, ఏం లేదు, మీరు అనుగ్రహిస్తే వస్తామన్నారు అంతే. సరే అండి, అయితేను 28వ తారీఖు కానీ 29 కానీ నేను ఒక అరగంట అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేనేమి ఏర్పాట్లు మాత్రం చేయలేనని స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే నేను ఏర్పాటు ఏది చేయలేదు, కానీ ఏర్పాటు చేయడానికి నాకు తగిన ఇక్కడ పరిసరాలంతా ఇది, అందుకని నేను ఏర్పాటు చేయలేదు.
అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.